హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అక్షరం కలుపుతూ పలుకుతూ వచ్చేసి చుక్కలు కలపండి. మా అనేటువంటి అక్షరాన్ని కాపీ రైటింగ్గా రాయండి. యా అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి వాక్యాలు చూద్దాము. రాము సంతకు వెళ్ళాడు. సంతలో బీరకాయ, వంకాయ, బెండకాయ, కాకరకాయ, మిరపకాయ, నిమ్మకాయలు కొన్నాడు. యముడు యజ్ఞం. క్రింది పదాలను పలకండి. మాయ, పాయసం, యమ, వంకాయ, ఊరగాయ, యంత్రం. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి. యముడు యజ్ఞం. అక్షరాన్ని పలుకుతూ చుక్కలు కలపండి. యా అనేటువంటి అక్షరాన్ని రాయండి. రజని, రమ రంగులు తెచ్చారు. అందమైన బొమ్మలు గీశారు. బొమ్మలకు రంగులు వేశారు. రకరకాలైన బొమ్మలు వేశారు. చక్కగా రంగులు అనేటువంటిది వేశారు. రంపం, పార. క్రింది పదాలను పలకండి. రమ, రచన, రచ్చబండ, రసం, రతనాలు, రంగం. చిత్రాలను గుర్తించి ఖాళీలో అక్షరం అనేటువంటిది రాయండి. రంపం, పార. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. రా అనేటువంటి అక్షరాన్ని రాయండి. లా. బాలలు పాఠశాలకు వచ్చారు. పలక బలపం పట్టారు. చదువులు చక్కగా చదివారు. లత, లవంగం. క్రింది పదాలను పలకండి. లలిత, లవంగం, లత, లక్షణం, లవణం, లంక. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం రాయండి. లత, లవంగం. అక్షరాలను పలుకుతూ చుక్కలు అనేటువంటి కలపండి. లా అనేటువంటి అక్షరాన్ని కలపండి. కలిపి రాయండి. చుక్కలు కలిపి రాయండి. వా అనేటువంటి అక్షరము. వేటగాడు వల పన్నాడు. సింహం వలలో చిక్కింది, వలలో పడింది. వలలో పడిపోయింది అనమాట సింహము. ఎలుక వలను కొరికింది. సింహం వల నుండి బయటపడింది. సింహాన్ని బయటకి తీసుకొని వచ్చిందనమాట ఎలుక. వంకాయ, వల. క్రింది పదాలను పలకండి. వరి కుప్ప, వరి, వడ, వలవల, వంద, వంతెన. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి. వంకాయ, వల. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. రాయండి. వా అనేటువంటి అక్షరాన్ని రాయండి. శ. బంబం, శంఖం ఊదారు. శంఖం అంటే తెలుసు కదా, వచ్చేసి యొక్క శంఖం వచ్చేసి ఊదారు. శంకరునికి పూజలు చేశారు. కోరిన వరములు పొందారు. ఇక్కడ వచ్చేసి శంఖం వచ్చేసి ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉంటుంది, గుళ్ళల్లో కూడా ఉంటుంది. శరం, శంఖం. కింది పదాలను పలకండి. శరీరం, శతకం, శనగలు, దోశ, దిశ, దేశం. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి. శరం, శంఖం. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. షా అనేటువంటి అక్షరాన్ని రాయండి. షా. రవి పులివేషం వేశాడు. జనం వేషం తమాషగా చూశారు. ఎంతో సంతోషించారు. మేషం, వేషం. క్రింది పదాలను వచ్చేసి పలకండి. షరతు, షరాయి, ఔషధం, ఉష, భాష, పులివేషం. మేషం, వేషం. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. రాయండి. షా అనేటువంటి అక్షరాన్ని రాయండి. షా అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి పదాలు. నాన్న సంచితో సంతకు వెళ్ళాడు. సరుకులు చాలా కొన్నాడు. సంచిలో సరుకులు వేశాడు. సరసర ఇంటికి వచ్చారు. ఆయన వచ్చేసి చేరారనమాట. కావలసిన సరుకులన్నీ తీసుకొని ఇంటికి సరసరమని తొందరగా వచ్చేసారు ఇంటికి. సబ్బు, సన్నాయి. క్రింది పదాలను పలకండి. సగం, సంబరం, సంత, సరం, సలసల, సంచి. చిత్రాలను గుర్తించి ఖాళీలో అక్షరం అనేటువంటి రాయండి. సబ్బు, సంత. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. సా అనేటువంటి అక్షరాన్ని రాయండి. తర్వాత హా అనేటువంటి అక్షరంతో కూడినటువంటి పదాలు. సింహము ఆకలితో ఉంది. హరిణిని చూసింది. చంపి తినబోయింది. హరిణి చెంగున పారిపోయింది. హరిణి అంటే జింక. హంస, హలం. నాగలిని హలం అంటారు. క్రింది పదాలను పలకండి. హరిణం, హరి, హయం, హరితం, ఊహ, దాహం. హంస, హలం. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. రాయండి. హా అనేటువంటి అక్షరము. లా అనేటువంటి అక్షరము. గుళ్ళో దేవుని పెళ్లి చేశారు. సన్నాయి మేళం ఊదారు. దీన్నే సన్నాయి మేళం అని అంటారు. నగలు ఎన్నో వేశారు. నగలు తలతల మెరిశాయి. భగవంతునికి వేసినటువంటి నగలు వచ్చేసి తలతల మెరిసిపోయాయి అన్నమాట. తాళం, గంగాళం. గంగాళం వచ్చేసి ఎక్కువగా గుళ్ళల్లో ఉంటాయన్నమాట.
తర్వాత సత్రాల్లో కూడా ఉంటాయి. క్రింది పదాలను పలకండి. ఊళ, మేళం, దళసరి, కళ, గళం, తళతళ. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి. తాళం, గంగాళం. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. లా అనేటువంటి అక్షరాన్ని రాయండి. క్ష, రక్షక భటుడు ప్రజలను రక్షించును, మనం అక్షరాలు రాస్తాము. ఈ క్ష అనేటువంటిది హల్లుల్లో లాస్ట్ అక్షరం రక్షక భటుడు. రక్షక భటుడు అంటే పోలీస్ అన్నమాట. క్రింది పదాలను పలకండి. లక్ష, రక్షణ, లక్షణం, కక్ష, భక్షణ, క్షవరం. చిత్రాలను గుర్తించి ఇక్కడ వచ్చేసి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి. ఇక్కడ వచ్చేసి అక్షరం రక్షక భటుడు. అక్షరం పలుకుతూ క్ష అనేటువంటి అక్షరాన్ని రాయండి.